అందరికీ శుభోదయం. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ రోడ్లో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ హాస్పిటల్ సమయం 9:30 అయింది. ఇంతవరకు ఇక్కడ రావాల్సిన ఫార్మసిస్టు అంటే ₹1,00,000 వేతనం తీసుకునే ఫార్మసిస్ట్ రావడం లేదు. కేవలం 15,000 తీసుకునే టెంపరీ ఫార్మసిస్ట్ వస్తున్నాడు. మొత్తం ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ వైద్యంతో సహా చేస్తున్నాడు. డాక్టరే లేడు. ఉన్న ఫార్మసిస్ట్ రావడం లేదు. 9:30 అయింది. 11 గంటల తర్వాత వస్తాంట ఆయన. ఇప్పటికీ ఈ విషయమే మనం 3 సార్లు మన ఛానల్లో చేశాము, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. చూద్దాం ఈసారైనా కనీసము. ఎంతసేపమ్మా మీరు వచ్చి? ఎంతసేపు మీరు వచ్చి? డాక్టర్ ఉన్నాడా? అది సార్ ఉన్నాడా? అటు మందు ఇచ్చే సారు టైం అయిపోయిందమ్మా ఇప్పుడు. ఏం తిన్నారన్నా? ఇడ్లీ తినింది, చట్నీ తినింది అంతే. అని చెప్పాలి కదా నువ్వు. కొనుక్కునేది మాత్రం 3.5 మధ్యాహ్నం 3.5 రాత్రి ఏం చేయరు. రాసి సార్ చెప్తే సూర్యస్తారు. సార్ ఏం రాలేదంగా? టైం ఎంతైంది? దాదాపు 10 నుంచి 20 మంది పేషెంట్లు ఎదురు చూస్తున్నారు. చిన్న పాపకు దగ్గు జ్వరం అంటూ బాధపడుతోంది లోపల. ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను నేను. మీరు కావాలంటే ఎవరైనా సరే ఇక్కడ పరిస్థితి గురించి ఆలోచించాలంటే వచ్చి ఒకసారి చూడండి. అధికారులు కానీ ఇక్కడ చెకింగ్ చేయాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది విషయము. ఈ ఆసుపత్రికి గత 15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక డాక్టర్ లేడు, ఉండేదే ఫార్మసిస్టులు 2, అందులో ఒకడు మాత్రమే వస్తున్నాడు. ఇది పరిస్థితి. భారత్ మాతాకి జై.